బ్రేకింగ్ న్యూస్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది సిట్. రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో నోటీసులు పంపింది గుంటూరు సీసీఏ సిట్. డిసెంబర్ 4న గుంటూరు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది సిట్. రఘురామకృష్ణరాజుపై ఏదైతే థర్డ్ డిగ్రీ కేసుకు సంబంధించి నోటీసులు పంపించింది. గుంటూరుకి సంబంధించిన సీసీఎట్ సిట్ డిసెంబర్ 4న గుంటూరు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కి సిట్ నోటీసులు జారీ చేసింది కదా, దీనికి సంబంధించి ఎప్పుడు విచారణకు రావాలని ఆదేశించింది? ఆ నోటీసుల్లో ఏమని పేర్కొంది? డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించి కూడా 2020-21లో ఐపీఎస్ అధికారి, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్, ఆయన నేతృత్వంలో కొంతమంది పోలీసులు, ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు గత వైసీపీ సర్కారు లైవ్లో పక్కదారి పట్టించిన పరిస్థితి కనిపిస్తామని తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో కూడా తిరిగి కేసుని రీఓపెన్ చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కి సంబంధించి వచ్చే నెల 4వ తేదీన సిట్ ఎదుట, అంటే సీసీఎస్ సిట్ ఎదుట ఏదైతే దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ ప్రభుత్వం గతంలో నియమించింది. దీనికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా విచారణ అధికారిని కూడా ప్రత్యేకంగా నియమించారు. నియమించిన అధికారులు వచ్చే నెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలి, సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి కొద్దిసేపు క్రితమే పివి సునీల్ కుమార్ కి నోటీసులు సర్వ్ చేశారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఒకసారి ఆయన్ని విచారణ కూడా పిలిచిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా మరోసారి విచారణ కొలవడంతో ఒక్కసారిగా ఆటాపాయ గారిని ప్రస్తుతం ఆయన అనేక అంశాలకు సంబంధించి కూడా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.